నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ జనవరి నెల దేవుని వాగ్దానం. నీకు వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన మహాకృప చేత గడిచిన సంవత్సరం అంతా దేవుడు తన మహాకృప చేత మనల్ని క్షేమంగా భద్రపరిచి కాపాడి, ఇదిగో పాతవి గ్రహించను, ఇదిగో క్రొత్తవైనట్టుగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈరోజు మనతో ఏమని మాట్లాడబోతున్నంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యముగా మా యొక్క సంఘము తరపున, మా యొక్క పరిచర్య తరపున, మా యొక్క ఫ్యామిలీ తరపున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనల్ని క్షేమంగా భద్రపరిచి కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనల్ని దేవుడు నడిపించినాడు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఈ యొక్క సంవత్సరంలో ఈ వాగ్దాన సందేశంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో ఇచ్చినటువంటి వాగ్దానము మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి 15వ అధ్యాయము 8వ వచనము మనము చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏమని కోరుతా ఉండంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే నీవు బహుగా ఫలించుట వలన అనగా ఇదిగో ఆత్మికంగా ఫలించాలా. అంటే నీవు నూతన సంవత్సరంలో దేవునితో అంటు కట్టబడి ఇదిగో నీటి యోరన నాటబడిన ఒక చెట్టు వలె నీ యొక్క జీవితం అలా ఫలించాలా. ఇదిగో గలతీ 5:22 ప్రకారముగా మనము చూసినట్లయితే ఆత్మఫలములో ఏంటంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఆత్మఫలములు అంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అనగా, ఇక్కడ ఫలము అంటే అనగా ఆత్మ ఫలములు 9 ఉన్నాయి. అయితే అందులో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గతించిన 2024 సంవత్సరములో నీవు క్షమించుట్లోనైనా ప్రేమించుట్లోనైనా నీవు విఫలమయ్యావేమో. అయితే నీవు ఈ నూతన సంవత్సరంలో ప్రేమించుట్లోనైనా క్షమించుట్లోనైనా నీవు దేవుని ప్రేమను కలిగి నీవు ఉన్నట్లయితే అందును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ 9 ఫలములలో మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ దిస్ న్యూ ఇయర్ గాడ్ విల్లింగ్ దట్ యు have to be a fruitful in each and everything, but that name of our almighty God will be glorified. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ఫలములు అనగా ఇదిగో దేవుని లేఖన సెలవిస్తున్న ప్రకారముగా గలతీ 5:22లో ఈ 9 ఆత్మ ఫలములు మన జీవితంలో మనము కలిగినట్లయితే మన ప్రభు ఈ నూతన సంవత్సరంలో నేను నూతనముగా ఆశీర్వదించి, నా ప్రభు ఈ నూతన సంవత్సరంలో నీ నుంచి ఏమని కోరుతున్నంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే నీవు గతించిన సంవత్సరంలో నీవు వాక్యంలోనైనా ప్రార్థనలోనైనా ఒక మాటలో చెప్పాలంటే నీవు ఆయనతో సహవాసం కలిగి నీవు ఉండలేదేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు కోరుతున్నదంటే, నువ్వు వాక్యంలో ఫలించాలా, నువ్వు ప్రార్థనలో ఫలించాలా, నీ మోకాళ్ళు నేలపైన వంగాలా, నీ చేతులు ఆకాశం వైపు ఎత్తాలా. ఇదిగో నా ప్రభు నిన్ను ఆధ్యాత్మికంగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా మీరు వాక్యములో ఫలించాలా, మీరు ప్రార్థనలో ఫలించాలా, మీరు ఆయనతో అంటుకట్టబడి మీరు ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఆత్మ ఫలములు 9 మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. అయితే ఇక్కడ మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును.
అంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఫలించాలా, నువ్వు శారీరకంగా ఫలించాలా. అంటే శారీరకంగానేమో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. ఆది కాండములో 9:1 చూసినట్లయితే, 9:7 చూసినట్లయితే మీరు భూమిని నింపుడి అన్నాడు. అంటే శారీరక ఫలం ఏంటంటే మీరు భూమిని నింపుడి అన్నాడు. అయితే ఆత్మ ఫలములో ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారముగా శారీరక ఫలము భూమిని నింపాలా. నీవు భూమిని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. ఇక్కడ 9:7 సంతానము అభివృద్ధి నొందును. అంటే మీరు ఒకవేళ సంతానము లేక మీరున్నారేమో, నా ప్రభు నీతో మాట్లాడుతుందంటే నీ యొక్క గర్భమును నా ప్రభు తెరవబోతున్నాడు. ఈ నూతన సంవత్సరములో నా ప్రభు నీ గర్భమును మూసినటువంటి ఏ యొక్క దురాత్మ నీ యొక్క గర్భమును నిన్ను గర్భము రాకుండా చేసినటువంటి ఏ యొక్క చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యం వింటున్న నీతో మాట్లాడుతున్నాడు అవన్నీ యేసు నామములో బంధించబడును గాక. అవన్నీ బంధించబడి ఒకవేళ నువ్వు సంతానం లేక బాధపడుతూ కృంగిపోతూ సొమ్మసిల్లిపోతూ నిస్సాహితుడికి వెళ్ళిపోతున్నాయేమో, నా ప్రభు నీ గర్భమును తెరవబోతున్నాడు, నీకు సంతానం ఇవ్వబోతున్నాడు. ఇదిగో ఆత్మీయంగా శారీరక దేవుని ఫలింపుగలంగా నేను దేవుడు ఉంచబోతున్నాడు. దేవుని యొక్క లక్షణాలు దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారముగా ఆత్మఫలముల చేత నేను నింపబోతున్నాడు. ఇదిగో మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును అన్నాడు. అంటే మీరు బహుగా ఫలించడం వలన అంటే శారీరకంగా ఫలించాలా, ఆత్మీయంగా ఫలించాలా. శారీరకంగా ఫలించడం అంటే నీవు ఒకవేళ సంతానం లేక బాధపడుతున్నాయేమో, నా ప్రభు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఇదిగో నీ యొక్క సరిహద్దులలో సమాధానం కలిగజేయబోతున్నాడు. ఇదిగో మంచి గోధుమల చేత నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో నిన్ను దేవుడు ప్రతి దాంట్లో కూడా నేను ఫలింపుకరముగా నా ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రం ఇస్తుంది యేసయ్య. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య తండ్రినైనా ఈ నూతన సంవత్సరంలో ప్రభా తండ్రి యేసయ్య ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరితో ప్రభా తండ్రి అయినా తండ్రి మీరు మాట్లాడిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రం ఇస్తుంది యేసయ్య. మహోన్నతుడా అయినా తండ్రి యేసయ్య, అయ్యా తండ్రి యేసయ్య, అయ్యా తండ్రి పరిశుద్ధాత్ముడు యోహాను సువార్త 15:4 అయ్యా తండ్రి యేసయ్య 8వ వచనం ప్రభా తండ్రి యేసయ్య, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన వాక్యం సెలవిస్తున్న ప్రకారం యేసయ్య తండ్రి ఆ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరి కుటుంబాల్లో ప్రభా తండ్రి యేసయ్య ఈ యొక్క వాగ్దానం ప్రభా తండ్రి యేసయ్య పరిశుద్ధాత్ముడా అయ్యా తండ్రి యేసయ్య, అయ్యా పరిశుద్ధాత్ముడా శారీరకంగా ప్రభా తండ్రి యేసయ్య, ఆత్మీయంగా యేసయ్య ప్రతి ఒక్కొక్కరు ఫలించుదురుగాకని ప్రార్థిస్తున్న ప్రభా తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కొక్కరు యేసయ్య అయ్యా తండ్రి యొక్క వాక్యం ప్రభా తండ్రి ఈ నూతన సంవత్సరంలో ప్రభా తండ్రి యేసయ్య ఈ జనవరి నెల ప్రభా తండ్రి యేసయ్య ఈ వాగ్దానం ప్రభా తండ్రి యేసయ్య అయ్యా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. పరిశుద్ధాత్ముడా అయ్యా పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ప్రభా తండ్రి ఈ యొక్క వాక్యము అయ్యా తండ్రి నూరంతలుగా ఫలించబడును గాక ప్రార్థిస్తూ అయ్యా తండ్రి అయినా ఎంతమంది ప్రభా తండ్రి యేసయ్య యొక్క వాగ్దానం చూస్తూ ప్రభా తండ్రి యేసయ్య అయ్యా తండ్రి యేసయ్య ఎంతమంది బాధల్లో అయ్యా తండ్రి కృంగిపోతున్నారు ప్రభా తండ్రి యేసయ్య ప్రతి ఒక్కొక్కరిని మీరు లేవనెత్తిన ప్రభా తండ్రి యేసయ్య ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరచండి యేసయ్య. అయ్యా పరిశుద్ధాత్ముడా త్రాగుడు బానిసత్వం ప్రభా తండ్రి యేసయ్య ఎంతమంది యేసయ్య అయ్యా తండ్రి యేసయ్య పీడించబడినారో ప్రతి ఒక్కొక్కరు యేసయ్య తండ్రి యేసయ్య ఆ త్రాగుడైన బానిసత్వం నుంచి యేసు నామములో విడిపించబడుదురు గాక. యేసు నామములో నీ కృపాన్ని సన్నిధిని సమాధానం ఒక్కొక్కరి కుటుంబాల్లో విస్తరించబడును గాక. అయ్యా తండ్రి యేసయ్య ఏ యొక్క బిడ్డ ప్రభా తండ్రి యేసయ్య రక్షణ లేక తండ్రి అయినా ఈ యొక్క వాగ్దానం చూస్తూ ఉందో నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కొక్కరికి రక్షణ కలుగును గాక. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగును గాక. ఈ యొక్క వాగ్దానం పరిశుద్ధాత్ముడా ఈ నూతన సంవత్సరం వాగ్దానము ప్రతి ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక ప్రార్థిస్తూ అయ్యా తండ్రి నన్ను తగ్గించుకుంటే నీ నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.